ఆర్జీ గారి సినిమాలో కేఏ పాల్ క్యారెక్టర్ కోసం హ్మ్. చాలా మందిని వెతుకుతున్నారు, చాలా ఓకే. మందిని ఇంటర్వ్యూస్ చేస్తున్నారని కూడా విన్నాను. ఓకే. ఓకే. చాలా మంది ఎస్ చేశారు. ఎస్ ఓకే. ఇస్తున్నాను విన్నాను. హుహు. సో అలానే నాకు కూడా వచ్చిందనమాట. హుహు. సో నేను ఆఫీస్కి వెళ్ళటం జరిగింది. హ్మ్. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒకసారి చేయండి కేఏ పాల్గా అని అన్నారు. ఆహా! అంటే వాళ్ళ దగ్గర నేను ఫస్ట్ చెప్పింది ఏంటంటే హ్మ్. నేను కేఏ పాలన అనుకొని మీరు ఏదైనా క్వశ్చన్స్ వేయండి అని చెప్పా. డైరెక్ట్ వాయిస్ చెప్పలే. ఆహాహా! నేను కేఏ పాలన అనుకొని మీరు ఏదైనా క్వశ్చన్ అడిగా నేను ఆ! సమాధానం చెప్తాను. ఆహా! ఏంటి ఇలా చెప్పేస్తున్నాడని వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేశారు. ఆ! వెంటనే ఫాస్ట్గా సమాధానం చెప్పడం జరిగింది అనమాట. హుహుహు. అరే చాలా ఫాస్ట్గా చెప్తున్నాడు, చాలా స్పాంటేనిటీగా బాగా మాట్లాడుతున్నాడు అని హుహుహు. వాళ్ళు సూపర్ అండి బాగుంది హ్మ్. నేను చెప్తానని చెప్పారనమాట. హ్మ్. ఓకే సార్ అని వెళ్ళాను. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత నైట్ మళ్ళీ 10:30, 11 కాల్ చేశారు. హ్మ్. చేసి రేపు పొద్దున్న సార్ అర్జెంటుగా మిమ్మల్ని రమ్మంటున్నారని చెప్పారు. ఓహ్! అదేంటి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా అంటే లేదు సార్ మీతో మాట్లాడుతా అన్నారు అని చెప్పారు. హుహు. ఓకే అన్న వస్తా అని చెప్పాను. హుహు. సో మార్నింగ్ అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళగానే అక్కడ శిరశ్రీ రైటర్ గారు ఉన్నారు. అక్కడ ఓహ్! కూర్చొని ఉన్నారు. ఓకే. సార్ లోపల ఆఫీస్లో ఉన్నారు. హ్మ్. రండి హుహు. అనేసరికి సార్ నమస్తే సార్ అంటే అన్నాడు. అనేసరికి అన్న సార్ ఏం వినలేదన్నా. హ్మ్. నా టెన్షన్ ఏం సార్ అవును. వినలేదు కదా మనకి వాయిస్. టెన్షన్ ఉంటది. సార్ వినలేదు హ్మ్. అనేసరికి ఫస్ట్ అనేసరికి నేనన్నా సార్ ఏమి లేదన్న వాయిస్ ఏదన్నా మాట్లాడన్నా అంటే హ్మ్. వెంటనే శిరశ్రీ అన్న కొంచెం హ్మ్. స్పాంటేనిటీగా ఏం పాల్ గారు ఇలా వచ్చారని అడిగారు. ఆ! క్వశ్చన్ అంటే ఆ! ఏం రాకూడదా? ఆ! ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి వచ్చినా ఏ ఒక్కరు అడగలేదు. ఆ! నా దేశంలోకి నేను రావడానికి పర్మిషన్ తీసుకోవాలా? ఆ! చెప్పండి. వాట్ ఇస్ దిస్ అన్న. ఆ! వెంటనే సార్ ఇలా యా పర్ఫెక్ట్ ఎక్సలెంట్ అన్నాడు. ఆ! అప్పుడు యా థ్యాంక్ యూ అనుకున్నా. ఆ! ఎందుకంటే నాకు ఒక టెన్షన్ సారు నా వాయిస్ని సార్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ అన్నట్టుగా అంటే సార్ ఏ విధంగా ఆలోచిస్తుండో అలా నేను కనెక్ట్ అయినా లేదో నాకు కూడా తెలియదు అవునవును. అన్న టెన్షన్ ఉండే. వెంటనే సూపర్ అన్నాడు. ఆ ఒక్క సూపర్‌తో మైండ్‌లో ఉన్న టెన్షన్స్ అన్నీ టెన్షన్స్ ఇలాగా పోయాయి. అయిపోయాయి అంటారు. టెన్షన్స్ పోయిన తర్వాత ఆ! సార్ ఎందుకు పిలిపించారని అంటే ఈ వాయిస్ గురించి దాని గురించి కాకుండా ఆ! మామూలుగా హ్మ్. పిలవగానే అదే ఇప్పుడు నేను పిలిచాను నీకు ఒక సాంగ్ పెడుతున్నా అని చెప్పారు. ఆ! అయ్యో నాకు సాంగ్ ఏంటి సార్ నాకు ఎండే చెమటలు పట్టేస్తున్నాయి ఆ! సాంగ్ ఏంటి అని. ఆ! అదే ఆ సాంగ్ ఆయన ఎలా పాడతారో తెలియదు, ఆ సాంగ్ నువ్వెలా పాడతావో నాకు తెలియదు. ఆ! ఏదో హ్మ్. ఒకసారి సాంగ్ చూడు ఆ! అని చెప్పి సాంగ్ ఇచ్చారు. హ్మ్. సాంగ్ ఇచ్చినప్పుడు నాకు ఎందుకో నాకు సార్ చూశాను సార్ ఓకే సార్ కొంచెం ఇంకేమన్నా ఇది అది అంటే అన్నట్టుగా ఏదో ఆ! చెప్పాను. ఆ! ఏంటి ఇంకేమన్నా ఉందా అంటే అదే సార్ కొంచెం హీటెక్ ఇచ్చినట్టుగా చెప్పారు కదా సార్ ఫాస్ట్గా ఆహా! ఒక్కరిని నమ్మించినట్టు కాకుండా లక్షలాది మందిని నమ్మించినట్టుగా చెప్పారు సార్ ఆయన. ఆహా! అక్కడ ఒకటి క్యాజువల్గా ఒకటి ఉంటుంది వర్డ్ హుహుహు. నేనే కేయబాలని ఉంటుంది. ఆహా! క్యాజువల్గా ఉంది సార్ ఇది ఆహా! కొంచెం ఫాస్ట్గా ఉంటే ఇంకా బాగుంటుందని హ్మ్. అన్న. హ్మ్. అంటే ఏందన్నాడు అదే నేనే ఆ నేనే ఆ నేనే ఆ నేనే ఆ నేనే అని అట్లా ఫాస్ట్గా అది మీరు ఇనిషియేట్ చేసారా ఐడియా? చెప్తే ఇది బాగుంది కదా అన్నాడు సారు. ఆహాహాహా! అన్నప్పుడు నాకు ఇది బాగుంది ఇప్పుడు ఇది అది యాడ్ చేసి నువ్వు పాడు అన్నాడు. ఆహా! పాడినప్పుడు చెప్పాను అనమాట. ఓకే. నేనే కెయ్యప్పా ఆ నేనే ఆ నేనే ఆ నేనే ఆ నేనే నేనేరా బాబు అన్నట్టుగా అలా పాడేసరికి ఆ! సూపర్ ఆ! చాలా బాగుంది హ్మ్. వెరీ గుడ్ అని చెప్పాడు. అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది. అమ్మయ్య హ్మ్. అంటే మనం తప్పుగా చెప్పలేదు మంచిగానే చెప్పాము. అవును. సార్ కూడా రిసీవ్ అవును. చేసుకున్నాడు. ఆ తర్వాత సారు ఈ క్యారెక్టర్లో నువ్వు కనిపించాలి. ఎందుకంటే నీకు నేను క్యారెక్టర్ ఇస్తున్నా కదా ఆ! నువ్వు కనిపించాలి నాకు ఓకే. అని చెప్తే ఆ సాంగ్లో డెవలప్మెంట్ అప్పుడు కొన్ని నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను. మీరు గూడా చేసారు. అసలు ఆ సార్ ఇచ్చిన ఫ్రీడమ్ నాకు అప్పుడు అర్థమైంది.